నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. లాడ్జిలో అసంఘిక కార్యక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. గిరిజనుల సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా అధికారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ప్రతి నెల 4వ శుక్రవారం ప్రత్యేకంగా బాపట్ల జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు మరియు గిరిజనుల సమస్యలపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ఆర్డీఓపీ గ్లోరియాలతో కలిసి విభిన్న ప్రతిభావంతులు మరియు గిరిజనుల సమస్యల అర్జీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్లు స్వీకరించారు. గిరిజనులకు సంబంధించిన సదుపాయాలన్నీ కల్పిస్తామని సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్జీలను సత్వర పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన ఆర్జీలు మళ్లీ రాకుండా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డిపిఓ ప్రభాకర్, డ్వామా పీడీ విజయలక్ష్మి, సిపిఓ ఎస్ రాజు, ఇన్ఛార్జ్ పీడీడీ ఆర్డీఏ లవన్న, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామ జాతీయ రహదారి పక్కన వేంచేసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచన, పంచగవ్య ప్రార్థన, మూలమంత్ర, రుద్ర సర్పసూక్త, దుర్గా ఆహ్వానం, యంత్ర స్థాపన, బింబ స్థాపన, పూర్ణాహుతి, గోదృష్టి దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శివనామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సూరకాని వీర్లంకయ్య, మన్యం శివనాగయ్య, ఆలయ కమిటీ గ్రామస్తులు పాల్గొన్నారు. మన నల్లపోతువారి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ నాగేంద్ర స్వామి వారి యొక్క దేవాలయమున శ్రీ అన్నపూర్ణ సమేత విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవం ఈ రోజున. అలాగే ఈ రోజున ఉదయము గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రార్థన చేసుకుని తదుపరి స్వామివారి యొక్క మూలమంత్ర హోమములు, అలాగే కళా హోమములు చేసుకుని తదుపరి గర్ధన్యాసము, పీఠన్యాసము, రత్నన్యాసము అనేటువంటి కార్యక్రమాలు కూడా చేసుకుని 11 గంటల 23 నిమిషములకు యంత్ర స్థాపన, మూర్తి స్థాపన చేసుకోవడం జరిగింది. తదుపరి స్వామివారి యొక్క త్రయాణిక ధ్వజారోహణ దివ్య ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతున్నది. అల్పపీడన ప్రభావంతో ఈ అకాల వర్షాల వల్ల ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతన్నల వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుందని బాపట్ల జిల్లాలోని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని బాపట్ల నియోజకవర్గంలో ఎక్కువగా మెట్ట, మాగాణి చేలలో నీరు నిలిచిపోయి చేనుకి పురుగు, చీడపట్టి పాడైపోతుందని రైతులు వాపోతున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని మినుము, మొక్కజొన్న, కందులు ఈ అకాల వర్షం వల్ల పొలాల్లో నీరు నిలిచిపోయి పంట పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పొలాల్లో కంకులి వానికి తడిసిపోయి పాడైపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలోని పొగనారు పండే అద్దంకి నియోజకవర్గంలో పీకుడు దశలో ఉన్న ఈ పంట ఈ వర్షం వల్ల నీరు నిలిచిపోయి పొగనారు అంతా నాశనమైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా పంట పొలానికి 3 లక్షల దాకా నష్టం వాటిల్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నారు. బాపట్లకు విద్యా ప్రదాత మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరిరావు చేసిన సేవలు ఎన్నలేనివని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. శేషగిరిరావు 92వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్లో గల శేషగిరిరావు ఫిల్లింగ్ స్టేషన్లో లక్కీ డిప్ ద్వారా వాహనదారులకు బహుమతులు అందించారు. శేషగిరిరావు బాపట్లలో విద్యను అందించడంలో అనేక కళాశాలలు స్థాపించి తన సొసైటీ ద్వారా ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, యువనేత ముప్పలనేని సుమంత్, ఇనగంటి గాంధీ, బాపట్ల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముప్పలనేని శేషగిరిరావు గారి 92వ జయంతి సందర్భంగాను, దీపావళి మరియు దసరా సందర్భంగాను ఇక్కడ వాహనదారులకి సేవల నుంచి సర్వీస్ చేస్తూ వారికి లక్కీ కూపన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సూర్యలంకకి వచ్చేటువంటి వాహనదారులంతా కూడా ఈ ఫిల్లింగ్ స్టేషన్ ఒకటే ఉండటం వల్ల ఇక్కడ ఫిల్లింగ్ తీసుకొని ఆయిల్ తోటి
చేస్తున్నందుకు ఈ యాజమాన్యం మీరందరికీ కూడా ఒక గుర్తింపు ఉండాలని చిన్న కన్సలేషన్ ప్రైజెస్ 1, 2, 3 ప్రైజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషం. అందరూ కూడా ఈ ఫిల్లింగ్ స్టేషన్ ఆదరిస్తారని ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి రిటైల్ అవుట్లెట్లో గొప్పలేని ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించి గత 4 నెలల నుంచి మేము చేసిన సర్వీస్ మరి ఈ ప్రాంత ప్రజలకి ఈ టూరిజం కింద వచ్చే పర్యాటకులకి ఈ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా సర్వీస్ చేయడానికి నిర్ణయించుకొని మరి మొత్తం వైష్ణవ్ గారు 92వ జయంతి సందర్భంగా అట్లాగే దసరా దీపావళి సందర్భంలో మరి ఈ లక్కీ డాగ్ ఓపెన్ స్టేషన్ జరిగింది. మేము ఇచ్చిన తొడుగా డీఎస్పీ గారితో ఆన్లైన్గా ఆశీర్వదానికి పూర్తిగా ధన్యవాదాలు. మరి లాభాపేక్ష లేకుండా ఎవరు చేయరు, కానీ మేము లాభాపేక్షతో పాటు సర్వీస్ మేజర్గా మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆశయాలతో మరి ఇక్కడ అట్లాగే సుమంత్ రైస్ అండ్ డ్రై టెక్నాలజీలో కూడా సారా ధోరణిలో ముందు కూడా ఈ చుట్టుపక్కల ప్రజలకి ఈ పర్యాటక రంగంగా వచ్చే వాళ్ళందరికీ కూడా పూర్తి సహకారం సర్వీస్ ఇస్తామని మా ఇంటి సహాయకిస్తామని కోరుకుంటూ మరి బాపట్ల అభివృద్ధి చేయడానికి మరి ఒక విద్యా సంస్థలు అభివృద్ధి చెందుతున్నటువంటి బాపట్ల పరిసర ప్రాంతంలో మరి పర్యాటక రంగంలో కూడా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతున్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నాయకులు అందరి సహకారంతో ఈ పర్యాటక కేంద్రానికి మాకు మా సాయశక్తులు కృషి చేస్తాం అందించడానికి కార్యక్రమాన్ని సహకరించాల్సిందిగా డీఎస్పీ గారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అవకాశం. లాడ్జిలో అసంఖ్యాక కార్యక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని బాపట్ల పట్టణ సీఐ రాంబాబు హెచ్చరించారు. పట్టణంలోని 7 లాడ్జీలను తనిఖీ చేసి బస చేసే వారి యొక్క వివరాలు సేకరించారు. లాడ్జీలో అసంఖ్యాక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సమాచారం తెలిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ప్రతివారం లాడ్జీలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. తనిఖీలో భాగంగా పట్టణ ప్రాంతంలోని 7 లాడ్జీలను తనిఖీ చేసి రూమ్లను పరిశీలించి లాడ్జీలకు విచ్చేసే వారి యొక్క ఆధార్ కార్డును, ఇతర పత్రాలను పరిశీలించి లాడ్జీ నిర్వాహకులు పలు సూచన చేశారు. అదేవిధంగా లాడ్జీలకు విచ్చేసేవారు పూర్తి వివరాలు యాజమాన్య రికార్డులో భద్రపరచవలసిందిగా లాడ్జీ నిర్వాహకులకు తెలిపారు. అదేవిధంగా లాడ్జీలో పేకాట, వ్యభిచారం, అసంఖ్యాక కార్యక్రమాలకు వేదిక కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లాడ్జీ యజమానులదేనని సీఐ హెచ్చరించారు. ఈ తనిఖీలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ప్రతి వారంలో ప్రతి థర్స్డే లాడ్జెస్ చెకింగ్, డాబా చెకింగ్స్ మన యొక్క పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్లో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక 7 లాడ్జెస్ చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సాయి ప్యాలెస్లో కూడా ఈరోజు చెక్ చేసాం. చెక్ చేసినప్పుడు ఎవరైతే ఇక్కడికి వస్తుంటారో ఈ లాడ్జెస్లో అకామిడేషన్ పర్పస్ వస్తారు, వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ సమాచారాన్ని అంతా కూడా పొందుపరుచుకోవాలని చెప్తా ఉన్నాం. వితౌట్ ఎనీ అథెంటికేషన్, ఆధార్ కార్డు లేకుండా వాళ్ళకి రూమ్స్ ఇవ్వకూడదని చెప్తున్నాం. అలాంటి ఇల్లీగల్ థింగ్స్, ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా జరగకుండా ఉండేందుకు ఇవి క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా ఇలాంటి చెకింగ్స్ అనేది వీక్లీ వన్స్ కండక్ట్ చేయమని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. వారి ఆదేశాల మేరకు టీచర్ తప్పకుండా ఎవ్రీ థర్స్డే ఈ కండక్టింగ్ జరుగుతూ ఉందండి. లాజిస్టిక్ బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్ సెంటర్ వద్ద వేయించేస్తున్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్న ఉమామహేశ్వర స్వామివారికి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పంచామృత అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కేశవాచార్యులు పర్యవేక్షించారు. त्रिसप्तसमिध कृताः देवाय यज्ञमेवाय जन्ता साद्यारुषयश्च ये तस्माज्जग्रात् सर्वहुतः रोचः सामानि जग्निरे चंदागम नमः
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి మిరప రైతులు పలు జాగ్రత్త తీసుకోవాలని కర్లపాలెం మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ తెలిపారు. కర్లపాలెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పొలాల్లో అధికంగా చేరిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలన్నారు. వర్షాలు ఆగిన తర్వాత ఎకరానికి యూరియా 30 కిలోలు 15 కిలోల పొటాషియం వంటి ఎరువులు వాడాలన్నారు. అధిక వర్షాల వల్ల తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని వారు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించి తగు విధంగా మందులు పిచికారీ చేయాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం మనకి సైక్లోన్ ఇచ్చిన్నారు. అయితే ఈ వర్షాభావ పరిస్థితులు మనకి 29 వరకు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా పొలాల్లో నీళ్ళు ఏదైనా వస్తే వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి వర్షం తగ్గిన తర్వాత మొక్క మళ్ళీ కొంచెం బలం పుంజుకోవడానికి ఏంటంటే మనం యూరియా ఒక 30 కిలోలు అలాగే పొటాష్ ఒక 15 కిలోలు ఎకరాకి ఎరువు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే పురుగు తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆకుమచ్చ తెగులు కానీ లేకపోతే అగ్గి తెగులు కానీ పొడ తెగులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొడ తెగులు కానీ మనకి ఆకుమచ్చ తెగులు ఏదైనా ఉంటే కనుక కాంటాఫ్ కానివ్వండి లేకపోతే టీట్ కానివ్వండి స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే మనకి అగ్గి తెగులకి ఏంటంటే మనం భీమ్ కానీ సివిక్ కానీ లేకపోతే ఫ్యూజీ1 కానీ పైపాటుగా స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. దోమపోటు కూడా ఈ సమయంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దోమపోటు మనం ఎప్పుడైతే నీళ్ళంతా తీసేసి పొటాష్ వేసుకుంటామో దోమపోటు చాలా వరకు నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ సమయంలో నీళ్ళు ఏదైనా ఉంటే పొలాల్లో వెంటనే తీసుకొని ఇందాక చెప్పినట్టుగా ఎరువులు వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకి దోమపోటు కనుక ఎక్కువ ఉంటే కనుక దోమపోటుకి మనం ఓషన్ కానీ లేకపోతే మనకి డైనోటెఫ్యూరాన్ మందు కానీ లేకపోతే మనకి చెస్ కానీ ఈ మందులో ఏదో ఒకటి పిచికారీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటాం. ప్రతి శుక్రవారం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకొల్లు పోలీసురావు తెలిపారు. కర్లపాలెం ఎంవి రాజు పాలెంలో నిరుపేద వృద్ధురాలకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడారు. గత 3 సంవత్సరాల నుండి నిరుపేదలకు ఆర్థికంగా నిత్యావసర సరుకుల్ని మందుల్ని బియ్యం అందిస్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, షేక్ కరీముల్లా, షేక్ ఇబ్రహీం బహదూర్ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు ఒక నిరుపేదకి 10 కేజీ బియ్యం అందించారు. మరి గత 3 సంవత్సరాల నుంచి ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే మండల పరిధిలో నిరుపేదలు ఉన్నారో వారికి ప్రతి శుక్రవారం ఈ సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నారు. వారికి మరి నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే బియ్యము కావచ్చు, వైద్యము నిమిత్తము మరి మందులు కావచ్చు, ఈ విధంగా ప్రతి శుక్రవారం ఇవ్వటం చాలా సంతోషకరం, అభినందనీయం మరియు ఆదర్శనీయం. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ట్రస్ట్ వారిని ఆదర్శంగా తీసుకొని మరి మరింతగా సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. మరి అదే సమయంలో అదే అబ్దుల్ కలాం ఫౌండేషన్ జాతీయ అవార్డు కూడా నాకు రావటం చాలా సంతోషకరం. మరి అదే సమయంలో వారిని ప్రత్యేకంగా కర్లపాలెంలో ఈ ఫౌండేషన్ని అబ్దుల్ కలాం పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుపేదలకు చేయూతనిస్తున్న పఠాన్ భాషను వారి మిత్రుల్ని అందరూ కూడా నేటి యువత ఆదర్శం తీసుకొని సేవ ఆశించకుండా చేసేదే నిజమైన సేవ. అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నెక్స్ట్ తరానికి ఒక మంచి ట్రస్ట్ను లేక మంచి ఆదర్శమైన సేవా సంస్థను అందించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పఠాన్ భాష గారికి వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మద్యం సేవించి వాహనాలు నడపరాదని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ వాహనదారులకు సూచించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు శివారు రెడ్డిపాలెం టోల్గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు రెడ్డిపాలెం శివారు టోల్గేట్ వద్ద ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదని సూచించారు. సీట్ బెల్ట్ ధరించకుండా 4 చక్రాల వాహనం నడపరాదన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఆయన వెంట ఏఎస్ఐ రామయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాలని అరికట్టేదానికోసం ఎక్కువ జరగకుండా ఉండేదాని కొరకు బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అంతా జిల్లా మొత్తం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, బండి ఖాతాలు, ఇన్సూరెన్సు అన్ని పత్రాలు తీసుకొని హైవే మీద ప్రయాణం చేయగలను. లేని ఎడల స్పెషల్ డ్రైవ్లో భాగంగా హెల్మెట్, రాంగ్ పార్కింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వీటన్ని మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. వీటికి కూడా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని అలాంటి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా అన్నీ తీసుకొని ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మైనర్లకి మీ వాహనాలు ఇవ్వద్దు. పిల్లలకి ఎక్కువ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కేసులు కూడా పెడుతుంది ఎక్కువ మొత్తం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మీరందరూ కూడా పోలీసు వారు సహకరిస్తారని కోరుకుంటున్నాం. చందోలు గ్రామంలో గల శ్రీ భగలముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని మహాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడారు. వివాహం కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్మలతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ దోషాలు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్లో 5% రిజర్వేషన్ కల్పించాలని భావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దివ్యాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్కు వినతి పత్రం అందించారు. దివ్యాంగులకు ఉపకరణాలు వెంటనే అందించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2010 నుండి 2019 వరకు దివ్యాంగులకు ఇచ్చిన సాధారణ సర్టిఫికెట్లు పర్సంటేజ్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కంది వెంకటరెడ్డి, కొట్ట శ్రీనివాసరావు, కొంతమంది దివ్యాంగులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో మరి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 4వ శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దివ్యాంగులు కూడా 4వ శుక్రవారం నాడు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి కొత్తగా వచ్చిన కలెక్టర్ వినోద్ కుమార్ గారికి మరి ఇప్పుడు 2వ నెలలో ఈరోజు వినతిపత్రం ఇచ్చి ఉన్నాము. ఈ యొక్క వినతిపత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నడవలేక ఇబ్బంది పడుతున్న దివ్యాంగులకి ఉపకరణాలు అందించమని చెప్పి, మరి సంఘకారుల ఉపకరణాలు అందించమని చెప్పి గత కలెక్టర్ గారిని కూడా అడిగి ఉన్నాము. మరి ఇంతవరకు కూడా దీని మీద రాస్తున్నామని చెప్పి అంటున్నారు, కానీ అది ఎప్పుడుగా ఇద్దాం మరి ఆలోచన లేదు. దాంతోపాటు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసామని చెప్పి ఉన్నారు. దాంట్లో పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు, దాంట్లో ఫర్నిచర్ లేదు. దాంతోపాటు మున్సిపాలిటీలో మరి దివ్యాంగులకి షాపింగ్ కాంప్లెక్స్లో మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని అమలు చేయమని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి ఉన్నాం. మరి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తే ఈ ఒక్క వినతిపత్రాన్ని పూర్తి స్థాయిలో కూడా పరిశీలించకుండా 1-2 పరిశీలించి కొత్తని మేము చూస్తాంలే అని చెప్పి చెబుతున్నాడు. అంటే మీ యొక్క సమస్య ఏందని చెప్పి అడుగుతున్నాడు కలెక్టర్ గారు. ఏంటంటే నేను ఒక రాష్ట్ర బావుపూర్ దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిని. రాష్ట్రంలో ఉన్న మరి ఈ జిల్లాలో ఉన్న దివ్యాంగుల యొక్క సమస్యల మీద నేను వినతిపత్రం ఇచ్చి ఉంటే మరి దీని మీద కలెక్టర్ గారు ఏమన్నాడంటే నీకు పర్సంటేజ్ తగ్గితే చెప్పు అని చెప్పి అంటున్నాడు. అంటే రాష్ట్రంలో దివ్యాంగులకి అర్హులైన నాలాంటి కాళ్ళు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న నా ఒక జాతి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఈ జిల్లా పరిధిలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తే నీవు నీ సమస్య ఏందో చెప్పమని నన్ను కలెక్టర్ గారు అడుగుతున్నాడు. అంటే నా సమస్య వారికి తీర్చి పక్కన పోతే కొదం దివ్యాంగులు ఏమైపోతారని చెప్పి కలెక్టర్ వినోద్ కుమార్ గారిని అడుగుతూ ఉన్నాం. దివ్యాంగుల యొక్క సమస్యల్ని పరిష్కరించే మార్గంగా
ఆలోచన చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి మరీ తెలియజేస్తున్నామని చెప్పి. చందోలు శివాలయంలో కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన దైవక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 20 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయని, ప్రతినిత్యం స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపి అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుందని, సాయంత్రం ప్రదోష కాలంలో ఆకాశ దీపం వెలిగిస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, రాత్రి 7 గంటలకు నీరాజన మంత్ర పుష్పాలు జరుగుతాయని, ముఖ్య పర్వదినాల్లో విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చక స్వాములు దండిబట్ల సాంబమూర్తి, దండిబట్ల శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలు జరుగుతాయని ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు తెలిపారు. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న అత్యంత పురాతనమైనటువంటి లింగోద్భవ స్వామి దేవస్థానంలో త్రేతాయుగం నాటి శివలింగం, ఆ శివలింగం యొక్క ప్రాశిష్టాన్ని ఒక త్రేతాయుగం నుంచి కూడా యుగాలుగా నడుస్తున్న లింగం ఉంది. ఆ లింగోద్భవ స్వామి వారి దేవస్థానంలో పార్వతమ్మ వారు, తర్వాత దశభుజ వీరభద్రుడు పురాతనంగా ఉన్నాయి. ఆ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తూ సంవత్సరం అంతా కూడా విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పూర్ణిమకి పంచాంగ కళ్యాణం లింగోద్భవ స్వామి వారికి జరుగుతుంది. ఇవే కాక లింగోద్భవ స్వామి వారి యొక్క నిజ రూపం లింగోద్భవ మూర్తి ప్రాకారంలో ఈశాన్య మూలలో లింగోద్భవం మూర్తున్నారు. అది చాలా పురాతనమైనది, చాలా మెత్తని చాలా ఎత్తైనటువంటి లింగం, చాలా ప్రశస్తమైన లింగం. ఆ లింగాన్ని అందరూ కూడా విశేషంగా దాన్ని ప్రార్థించి దానికి లింగోద్భవ స్వామి వారి కృపాకటాక్షాలు పొందుతుంటారు. ఈ క్షేత్రంలో ఇంకా ఆంజనేయ స్వామి, తర్వాత నవగ్రహాలు, తర్వాత లక్ష్మీనరసింహస్వామి, తర్వాత రమాశ్రీ సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, తర్వాత మిగతా సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, తర్వాత అన్ని రకాలైనటువంటి ఫల వృక్షాలతో మారేడు చెట్లు, అన్ని రకాల వృక్షాలు కలిసి ఉండి ఆలయం చాలా దిగ్విజయంగా భక్తులందరి అభిష్టాలు తీరుస్తూ భక్తులందరూ కూడా వారి కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి లింగోద్భవ స్వామిని అర్చిస్తుంటారు. ఈ విశేషంగా జరుగుతున్న లింగోద్భవ స్వామికి వీలైనంత వరకు భక్తులందరూ కూడా ఇంకా విధోధికంగా వచ్చి లింగోద్భవ స్వామి వారి కరుణాకటాక్షాలు పొందాలని కోరుకుంటున్నారు. కార్తీక మాసంలో ఏమేమి చేస్తారు? కార్తీక మాసంలో ప్రతిరోజు శివుడికి అభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, తర్వాత బిల్వార్చన జరుగుతాయి. తర్వాత విశేషంగా దీపారాధన జరుగుతాయి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు సువాసినులందరూ కూడా వాళ్ళందరూ దీపారాధనకి వచ్చి దేవాలయంలో దేవుడిని మొత్తం అంతా కూడా దీపారాధన చేసి దీపదానాలు చేసి చాలా విశేషంగా కార్తీక మాసంలో జరుగుతుంది. తర్వాత ఉదయం అయ్యప్ప స్వామి దీక్షల వాళ్ళు కూడా విపరీతంగా వస్తారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు. కార్తీక మాసం తర్వాత నాగుల చవితి నాడు విపరీతంగా వెనక నాగేంద్రుడి విగ్రహాలు ఉన్నాయి, ఆ జంట నాగేంద్రుడు. తర్వాత నాగుల చవితి అయిన తర్వాత ప్రతి సోమవారం కూడా విశేషమైనటువంటి అర్చనలు జరుగుతాయి. తర్వాత కార్తీక పౌర్ణమి నాడు మొత్తం అంతా దేవాలయం మొత్తం కూడా దీపారాధన జరుగుతుంది. తర్వాత సహస్ర దీపారాధన జరుగుతుంది. తర్వాత కార్తీక బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి నాడు సహస్ర దీపారాధన జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క ఉత్సవాలు కూడా తర్వాత అమ్మవారికి పూజలు జరుగుతాయి. విశేషంగా ఈ విశేష పూజలు జరుగుతూ భక్తులందరూ కూడా చాలా ఈ సద్వినియోగం చేసుకుని కృతార్థులు అవుతుంటారు. ఈ క్షేత్రం మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఈ పక్కన ఉన్నది, విశేషంగా జనం వస్తుంటారు. ఈ పక్కనే ఇది కూడా చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది. కనుక అంటే ఈ ఆలయం పురాతనమైనటువంటి ఈ ఆలయానికి చాలా విశిష్టమైన ఇది కనుక ఈ ఆలయాన్ని అందరూ కూడా వీక్షించి దేవాలయంలో శివుడి యొక్క కరుణాకటాక్షాలను పొందాలని కోరుకుంటున్నారు. ఈ దశభుజ వీరభద్రం ఈ చుట్టుపక్కల మంచి విగ్రహం చాలా చాలా ప్రశస్తమైన చాలా కళ్యాణోత్సవాల్లో మిగతా రోజుల్లో విశేషమైన పూజలు జరుగుతాయి. ఇవి కాకుండా కొన్ని ముఖ్యమైన పర్వదినాల్లో నందీశ్వర పూజ జరుగుతుంది. నందీశ్వరుడికి మొత్తం అభిషేకం చేస్తారు. తర్వాత కృతికా నక్షత్రంలో అమృతవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామికి పూజలు జరుగుతాయి. వినాయక చవితి నాడు వినాయక చవితికి విఘ్నేశ్వరుడికి పూజలు జరుగుతాయి. హనుమత్ జయంతి నాడు ఆంజనేయ స్వామికి కూడా విశేష పూజలు. అలాగే దీంట్లో ధనుర్మాసంలో కూడా వెంకటేశ్వర స్వామికి, అలవేలమంగ అమ్మవారికి, నరసింహస్వామికి, సత్యనారాయణ స్వామి వారికి కూడా అన్ని జరుగుతాయి. అసలు సత్యనారాయణ స్వామి పూజలు చేసుకోవాల్సిన వాళ్ళు కానీ
ఇంకేమైనా విశేషంగా నరసింహస్వామి అర్చన చేసుకోవాల్సిన వాళ్ళు కానీ వెంకటేశ్వర స్వామి అర్చనలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కనుక ఏమంటే దీన్ని ఇంకా ఇతోధికంగా భక్తులందరూ కూడా భక్తులు దేవుడిని సేకరించుకుని దేవుని కృపాకటాక్షాలు పొందాలని మనసారి కోరుతున్నాం. మేము ఈ ఆలయంలో వంశపారంపర్య అర్చకులు ఉన్నాం. మేము ఈ అర్చకులుగా వీలైనంత వరకు భక్తులకి సేవ చేస్తూ వీలైనంత వరకు దేవుడి అనుగ్రహానికి అందరినీ ఇవ్వాలని కోరుకుంటూ అందరినీ భక్తులు ఇబ్బందిగా రావాలని చాలా మృదువుగా ఉంటుంది. ఇది ఎట్లా బయటపడింది? అంటే అలాగే ఎప్పటి నుంచో లోపల ఉండేదట. తర్వాత ఈ ముష్కర్లు దాడి చేసినప్పుడు వాళ్ళు వేరే చోటు తీసుకెళ్ళిపోదామని తీసేసినప్పుడు కొన్ని భిన్నం అయిపోయినాయి. ఎప్పుడు అది? చాలా అప్పుడు తీసుకెళ్ళి గ్రామదేవత టెంపుల్ దాకా వెళ్ళంగానే గ్రామదేవత ఎలా చేయదు. అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు చేత కాక వాళ్ళు అది వాళ్ళ టైంలో తీసుకెళ్దామని ప్రయత్నం చేశారంట. కానీ గ్రామ దగ్గరికి బలం గుడి దగ్గరికి వెళ్ళేటికి వాళ్ళకి వశం కాలేదు. తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేశారు. కానీ ఒకసారి జీవనం చేసిన తర్వాత ఇంకా అది శాసనాలు. అవి చోళరాజుల శాసనాలు. టెంపుల్ ఉంది కపాలేశ్వర టెంపుల్. కపాలేశ్వర టెంపుల్లో కూడా ఇలాగే ఉంటుంది మొత్తం అంతా చోళరాజులు. ఈ గుర్తులు అట్లా ఉంటాయి చోళరాజుల గుర్తులు. అవి శిలాశాసనం కదా. ఇది పాళీ భాష. ఇది పాళీ లాంగ్వేజ్. అంటే ఇది డీకోడ్ చేయడం కొద్దిగా ఇదవుతుంది, కొంత అర్థం కాదు. స్వస్తి శ్రీ అంటే వాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. లాడ్జిలో అసంఘిక కార్యక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.